నిన్న మా మండలంలో కాతకొండల గ్రామ పంచాయతీలో మా ఎక్స్ ఎమ్మెల్యే గారు నల్లగట్ల సోమదాస్ గారు స్పీచ్ చెప్తా ఉన్నారు. 94లో ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ, రెండవసారి ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు వరకు వెళ్తా ఉన్నావు. నువ్వు 2024 జనవరి 7వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టావు? ప్రతి మీటింగ్లో కూడా స్పీచ్ మొదలుపెట్టడంతోనే ఆర్థిక ఉగ్రవాది అన్నావు. ఈరోజు నీకు మంచోడు అయిపోయావు. నువ్వు అమరావతిలో దిగి ఫోటోలు పెట్టావు, సర్వనాశనం చేసావు. సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి అన్నావు. ప్రతి ఫోటో కాడికి వెళ్ళి సెల్ఫీ దిగావు. ఈరోజు అవన్నీ మర్చిపోయి నువ్వు అదే ఆర్థిక ఉగ్రవాది దగ్గర పనిచేసుకుంటా చంద్రబాబు గారి మీద నువ్వు చవాకులు పేలుతా ఉన్నావు. సోమదాస్ గారు, నువ్వు వెనక తిరిగి చరిత్ర చూసుకో. నీ మీద మేము 22,000 చిల్లర మెజార్టీతో గెలిచాం ఈ నియోజకవర్గంలో. అది మర్చిపో మాకు. నువ్వు మంచోడు అయితే గెలుస్తావు కదా. నీకు 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచావు, 3 సార్లు వాడిపోయావు బోర్డర్ మీద. అదే నువ్వు ఎక్స్ పార్టీలో పోటీ చేశావు, 22,000 చిల్లర నువ్వు పరాజయం పాలై అది తట్టుకోలేక ఏదో చంద్రబాబు గారిని అలాంటివాడు ఎలాంటివాడు అని చెబుతున్నావు. నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నీ స్థాయి ఏంటి ఇంతవరకు, ఇప్పుడు ఎలా ఉన్నావు అవన్నీ మేము చెప్పకూడదు. ఎందుకంటే కలిసి బతికాం కాబట్టి 30 సంవత్సరాలు.